హాయ్ అండి. ఫైనల్లీ నిన్న నా షాప్‌లో ఈ డివైస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. మీకు అందరికీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. కానీ చాలామంది లాంగ్ వీడియో అని పెట్టండి అని అన్నారు. సో, అందుకనే లాంగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం వాళ్ళు చెప్పిన వర్డ్స్‌తోనే వినిపించాలని నా వాయిస్ అయితే తగ్గించి, ఎందుకంటే నాకు అంతగా తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినవే మీకు అలాగా ఫుటేజ్ అయితే ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని మాత్రం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. మ్యాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా స్టార్టింగ్లోనే ఉన్నాను కాబట్టి నేను అంత క్లియర్గా నా వాయిస్లో అయితే చెప్పడం లేదు. ఇకపై నేను కొన్ని ప్రాక్టీస్ అవ్వాలి. మ్యాక్సిమం కొంచెం అనుకున్నంత ఈజీ అయితే కాదు. టాస్కే ఆ సూది పోస్ట్లోకి దిగాలి. అది పాయింట్ సెట్ చేయడం. పాయింట్ సెట్ చేయడం. అవును, ఆల్రెడీ చిన్న షార్ట్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో పెట్టండి అంటున్నారు. నేను 4 బిట్ డివైస్ తీసుకున్నానండి. సో 4 కూడా ఇలా ఫిట్ చేస్తున్నారు. అంటే డిజైన్ లేకపోయినా కూడా అప్గ్రేడేషన్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎప్పుడు మళ్ళీ వెళ్ళకుండా దీంట్లోనే ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవేమి తక్కువ కాస్ట్లీ కాదు కదండి. అందుకు ఇది ఎయిర్ పంపర్ అనమాట, ఎయిర్ పుషర్ అంట. ఇది కూడా ఉండాలి, మిషన్తో పాటు ఇస్తారనమాట. ఇది కూడా ఫిట్ చేస్తున్నారు. వీడియో కొంచెం లెందీగా ఉన్నా కూడా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. అంటే దీనికి తీసుకుందాం అనుకునే వాళ్ళు చూడండి. सेम इसको हम टाइट कर देगा, सेम टाइट करेगा. ये 3 स्क्रू हमारा लेफ्ट और राइट का है. లెఫ్ట్ అండ్ రైట్ కి ఇవి లూజ్ చేసి Yes. దాన్ని అడ్జస్ట్ చేయాలి. Yeah. ఓకే, करेक्ट ना? ఓకే, రైట్. Okay, okay. ఖచ్చితంగా Any device, any मतलब A B C same. సేమ్ బ్రేక్ అవుతూ ఉంటాయి. same point. వేసినప్పుడే నాకు అర్థమైంది అది. मेन मिडिल पॉइंट है. ఓకే. ओके, क्लियर फोटो. ఇలా పాయింట్ అనేది దగ్గరగా సెట్ ఓకేనా? చేయాలి, కనిపిస్తుంది అనుకుంటా. ये हमारा ए बी ओके हो AB गया. ओके. अभी हम सी में लगाएंगे. ये हम ओपन करके इसलिए बोल रहे हैं करेक्ट आपको दिखेगा. ठीक है ना? करेक्ट समझ लिया आएगा तो फिर टोटल कंप्लीट हो गया. ठीक है, अब स्टॉप कर लो, फिर हम आगे. ఓకే. अभी ये 1 आपका ए बी में बोला, अभी सी का भी सी. సార్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే శివ గారు ఈయన కలిపి నాకు ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. నేను ప్రాక్టీస్ అయిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా అడగాలి. ప్రాక్టీస్లోనే డౌట్స్ వస్తాయి కదా, చెప్పినప్పుడు పెద్దగా ఏం అనిపించదు. ఇవైతే ఫిట్టింగ్ అయితే చాలా టైం పట్టేసిందండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈ డివైస్ని కరెక్ట్గా ఫిట్టింగ్ చేయడానికి అయితే చాలా టైమే పట్టేసింది. అంటే మన దీనికి సెట్ అయ్యేటట్టు మన మెషిన్స్ एडजस्ट में ये हो गया. ऐसा सब फोटो ले लो. అడ్జస్ట్ చేయడం అంటే కరెక్ట్ పాయింట్ అనేది అడ్జస్ట్ First చేయడం 3 screw loose చెప్తున్నారు మనకి. and 3 number से adjust. అడ్జస్ట్ Okay. అయితే Same 3 screw loose. అడ్జస్ట్ చేయడం ఎట్లా అనేది ఈ adjust. ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. ఓకే. అంటే కరెక్ట్ అంటే ఇది ఫ్రంట్ బ్యాక్. లేకపోతే ఇది beats front అనేవి back. పోతాయి. ఓకే. లెఫ్ట్ రైట్. లెఫ్ట్ left, రైట్, right. లెఫ్ట్ రైట్. ఓకే, రైట్. ఓకే, రైట్. गुंटूर आया था ना, अमोज भाई डाला है. आया था ना गुंटूर को. हाँ. आगे अब फर्स्ट कोरियर लेवल तुम्हारे जेब में रख लो. ठीक है, मैं तुम्हारे को दिलाता हूँ, तुम्हारे सामने ही दिलाता हूँ. ओके ना? ठीक है. 100 प्रेस करेंगे हम इसको. ఓకే. हमने ए का चेक किया, अब बी का चेक करेंगे. ठीक है, बी का करेक्ट है. ఇట్లా ప్రెస్ చేయాలా సార్? మీకు ఏదైనా డౌట్ ఉందా లేదా Okay. రైట్, కరెక్ట్. करेक्ट है. 100 प्रेस करेंगे. सी का है. డౌన్. ओके, కరెక్ట్ సార్. ठीक है, 100 प्रेस करेंगे. ప్రతి పాయింట్ని కూడా నాతో ఇలా చెక్ చేయించారు, అడ్జస్ట్ చేయించారు. కొంచెం అయితే అంటే ఎంబ్రాయిడరీ చేసే అంత ఈజీ అయితే కాదు. సార్ ముందే నాకు చెప్పారు.
అమ్మ చూడు మరి తీసుకునేటప్పుడు ఇబ్బంది పడకూడదు, మీరు క్యాచ్ చేస్తానన్నప్పుడు మాత్రం తీసుకోండి అన్నట్టు కూడా నాకు అన్నారు. బట్ లేదు సార్, నేను తీసుకుంటాను, హ్యాండిల్ చేస్తాను అని చెప్పాను. సో అయితే అందరూ చేస్తున్నారు, బట్ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎవరు చెప్పరు కదా, నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి అలవాటు కాబట్టి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ముందు నేను ప్రాబ్లమ్ని ఎక్స్పోజ్ చేస్తాను. చాలా నాకైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటాను. ఈరోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా అప్గ్రేడ్ ప్రతి వీడియో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నా దగ్గర వేయించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చాలా నీట్గా ఇద్దరు కష్టపడితే కానీ వన్ డే ఇన్స్టలేషన్ అవ్వలేదండి. నేనైతే ఒక అక్క ఇన్స్టాల్ చేసినప్పుడు అక్క ఇంకా అవ్వలేదని తనకి కాల్ చేస్తూ అడుగుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నేను రియల్గా ఫేస్ చేసినప్పుడు తెలిసింది ఇంత టైం పడుతుంది ఇన్స్టలేషన్కి అని చెప్పేసి. చాలా టైమే పెట్టేసింది నాకైతే యాక్చువల్గా అనిపించింది. అంటే డివైస్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీగానే అయిపోయింది, కాకపోతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మన ఫ్రేమ్కి సెట్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది. ఈ పూసల అడ్జస్ట్మెంట్ దీనికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి పూస కరెక్ట్గా వస్తుందా లేదా అని చూపిస్తూ చాలా టైం పట్టింది అనే చెప్పాలి. అంటే ఎంత నీట్గా ఇన్స్టాల్ చేస్తే అంత ప్రాబ్లం లేకుండా వస్తుందమ్మా, మీరు చూడండి అని చెప్పేసి సార్ కూడా పద్దాకా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు చెప్పారు. పూసలు వేసే దగ్గర నుంచి పూసలు రిమూవ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎలా ఫిల్ చేయాలి అన్నీ A to Z ప్రతిదీ రాసి నీట్గా మనకి పెట్టారు. యాక్చువల్గా కొన్ని మిషన్కి సెట్ అవుతాయి, కొన్ని మిషన్కి సెట్ అవ్వు అని కూడా అన్నారు కదా, అవి కూడా చెప్పారనమాట. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు అవి చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు చెప్పే వీడియో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ వాయిస్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే నా వాయిస్ని తగ్గిస్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసేది కూడా కొంచెమే. ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ అవుతూ అలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే లెందీ అయినా కూడా తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చాలా వరకు బ్రాండ్స్ ఏమీ ఉండవు, అందరికీ ఇదే ఉంటుంది అని చెప్పారు కదా, లేదండి మీరు ఒకసారి ఆన్లైన్లో కొట్టండి. అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ పెట్టినా కూడా దానికి డివైస్ యొక్క బ్రాండ్ అనేది ఒకటి ఉంటుంది. నాది అందులో OLH అనే బ్రాండ్లో నేను తీసుకున్నా. నాది వన్ ఆఫ్ ది బ్రాండ్ అని చెప్తాను. ఎందుకంటే నేను ChatGPTలో కానీ ఆన్లైన్లో కానీ చూసినప్పుడు ఇది కనిపించింది నాకు. అంటే SGK, MH, మార్స్, SNS ఇలాంటివన్నీ బ్రాండ్స్ అనేవి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ అండి. డివైస్లో తేడాలు ఉంటాయి, కొంచెం చూసి తీసుకోండి. ఎవరైనా తీసుకునేటప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి మనకి, ఇదేమి తక్కువ కాదు కదా అమౌంట్. సో అందుకని చూసి తీసుకోండి. అంటే పూసలు ఎలా వేయాలి, ఎలా రిమూవ్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. నాకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మళ్ళీ ఒకసారి వచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 days ప్రాక్టీస్ అయిన తర్వాత కస్టమర్లు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకొన్ని పూసలు అయితే ఇలా రిమూవ్ అవుతాయి ఈ వైర్ నుంచి అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ముందే చెప్తున్నా, లాంగ్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా తీసుకున్న వాళ్ళు మాత్రం 100% వీడియో అయితే ఫుల్గా చూడండి. నాకు తెలిసి ఇన్స్టలేషన్ వీడియో ఎవరు పెట్టలేదని అనుకుంటున్నాను, నేనైతే పెట్టాను. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పాను అండ్ డౌట్స్ కూడా అడిగాను, క్లియర్గా తెలుసుకున్నాను. నాకైతే అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో చేసే అంత ఈజీ కాదు, బీట్స్తో చేయడం అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎలా అనిపించింది అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఎలా అనిపించిందో అనేది కూడా కామెంట్ చేయండి. చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా అవుతుందా లేదా అనేది చేయండి. ఇక్కడ 2 రిమోట్స్ ఉన్నాయి కదా, వీటితో ఉంటుంది మనకి నెక్స్ట్ టైం అంతా.
ఇంకా చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకున్న డౌట్స్ కూడాను. అండ్ కస్టమర్లకి అయితే చెప్తున్నా, మంచి అవుట్పుట్ వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నెక్స్ట్ టైం మీ బ్లౌజులు అయితే ఎక్కిస్తాను. అప్పటి వరకు కొంచెం హోల్డ్లో ఉండండి, అంటే కంగారు పడకండి. ఖచ్చితంగా మీ బ్లౌజులకి మంచి ఫినిషింగ్ ఇస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం, డిజైన్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు, థ్యాంక్స్ అండి అందరికీ. అండ్ నేను ప్రాక్టీస్ చేసిన డిజైన్ అనమాట, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా అనిపించిందో ఒక్కసారి చెప్పండి. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.